అవుతున్నా నేను చూడండి ఎట్టు వస్తున్నా జైలాంగ్ వచ్చినట్టు వస్తున్నా. మనం అయితే ఇప్పుడు ఎక్కి దీన్ని ఏమంటారు రథం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ షెడ్ అయితే వేసారు. రథం 800 సంవత్సరాల క్రితంది అలానే ఉంది, పురాతనమైనది అనమాట. కుక్క వస్తుంది. ఓవర్ నాయను శ్రీ వేణుగోపాల్. నాకు సరస్వతి దేవి కాడ దర్శనం కాలేదు, ఈ గుడి కాడ దర్శనం కాదు. కృష్ణుడు అనమాట. చాలా మందికి తెలియదు అది. మొత్తం పోతుంటే చీకటి అవుతుంది, పైన ఏదో వెలుగు వచ్చినట్టు అవుతుంది. హలో హలో కింద అవుతుంది, మనకి ఏం భయం లేదు అనమాట. సో కింద ఫస్ట్ అయితే మేము పోయేటప్పుడు కింద పోయాం. ఇప్పుడు పైన ఏమంటారు అంటే ఇది చినుకులు పడుతున్నాయి మొత్తం కింద. ఆ చైన్లో తీసుకున్నా కానీ 3 చేపలు మీకు మంచిగా చూపిద్దాం అనుకున్నా, రైలు వేయది కాకపోతే మిస్ అయింది. ఇక్కడ ఆగిపోదాం అనుకున్నా. సో మేమైతే ఇక్కడ అరపై రాగానే జ్యూస్లు అయితే తీసుకున్నాం ఒకటి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసే ముందు దీని పార్ట్ 1 అయితే చూడండి, అదైతే అప్లోడ్ చేసిన, అది డిస్క్రిప్షన్ లో అండ్ నా ఛానల్ ఓపెన్ చేసేది చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, క్లిక్ చేసి అయితే చూడండి. సో ఆ వీడియో చూసినాక అయితే చూడండి, ఎందుకంటే కొంచెం అర్థం కాదు. సో గైస్, ఈ వీడియోలకి వెళ్ళేదానికన్నా ముందు మీరు ఒక చిన్నది పని అయితే చేయండి. ఏం లేదు గైస్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా నాకు వచ్చేది ఏంటంటే నాకు కొంచెం పుష్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీయాలని అనిపిస్తుంది. సో మనం అయితే ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, నేనైతే గుడి దగ్గరికి వచ్చాను. సో మనం రొటీన్ గా కాకుండా ఈ గుడి గురించి టీవీలో న్యూస్ చెప్పినట్టు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు కూడా అంత చరిత్ర అయితే తెలియదు. సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్తా. సో అలా వీడియోలు ఉన్నట్టు అయితే చెప్తాను. సో చూసేయండి. సో అందరికీ నమస్కారం. ముందుగా మనం ఇక్కడ దీన్ని ఏమంటారు రథం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ షెడ్ అయితే వేసారు. రథం చాలా భారీగానే అవుతుంది. సో నేను ఎప్పుడు రాలేదు, చాలా రోజులకు అయితే వచ్చాను. మనం అటు సైడ్ అయితే వెళ్దాం. సో దీన్ని ఏమంటారు అంటే మండపం అంటారు అనమాట. పెళ్ళిలో ఇట్లా మనం అయితే ఇక్కడ చేస్తారనమాట. సో మనం ఓవర్గా అయితే ఇట్లున్నది అనమాట. పెళ్ళిళ్ళు ఇట్లా మనం ఉంటే ఇక్కడ చేస్తారు, కాకపోతే చేయర్లే, కొంచెం చిన్నగా ఉంది ఇది. ఏమో మనకైతే తెలియదు. సో మనం అయితే ఇక్కడ గుండంలోకి అయితే వచ్చాం. ఇంకా ఇదేంటిదో మనకు కూడా తెలియదు అంతగానం. సో ఈ గుడి గురించి చెప్పాలంటే ఈ గుడి వచ్చేసి 800 సంవత్సరాల క్రితంది అలానే ఉంది, పురాతనమైనది అనమాట. ఈ లోపల నీళ్ళు అయితే లేవు అంటే ఎప్పుడు అసలు దేని గురించి అయితే మనకైతే తెలియదు. ఇలా నీళ్ళు ఉంటాయో లేకపోతే ఎట్లా ఉంటుందో మనకైతే తెలియదు. అప్పట్లో ఇట్లా కట్టాలంటే చాలా కష్టపడే ఉంటారు. లోపల అంత పెద్ద గుంత తవ్వి లోపల కట్టడం అంతా చాలా కష్టపడే ఉంటారు. సో ఓవరాల్గా అయితే ఇది ఇలానే అవుతుంది. మనం గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అనమాట. ఈ ఓవరాల్ గుడి అయితే బయట నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. సో చూసేయండి. సో మనం గుడిలోకి అయితే వెళ్దాం. సో గుడి లోపలికి మా అన్న రమ్మంటే రానన్నాడు. ఆయన బయట కూర్చున్నాడు. నా కెమెరా అంత క్వాలిటీ అయితే ఉండదు, ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను. లోపల నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. లోపలికి అయితే వెళ్దాం. అదేదో కుక్క వస్తుంది. ఓవర్ నాయను శ్రీ వేణుగోపాల స్వామి జాతర ఎప్పుడు జరుగుతుందంటే ఉగాది తర్వాత దేవుని కళ్యాణం అవుతుంది అనమాట. కళ్యాణం అయిపోయినా ఒక 7 daysకి అయితే జరుగుతుంది. సో ఆ రోజు జరిగిన జాతర నిన్న కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవి అయితే పెడతాను చూడండి. ఆ కుక్క వేయంగా మళ్ళీ అయితే వచ్చినాను నేను లోపలికి. లోపల అయితే ఇట్లా ఉందన్నమాట. ఓ షేట్ మ్యాన్, హలో వర్క్. ఓ నా ఇంకో ఇక మనం వెళ్ళాలని రాసి పెట్టినట్టుంది. సో నేను గూగుల్లోనైతే ఇది వీడియో అయితే తీసా, అది పెడతాను చూడండి ఇప్పుడు. సో గుడి లోపల ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇదైతే నేను గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నా, ఎందుకంటే అక్కడ కుక్క ఉంది, అందుకే నేను లోపలికి రాలేదు, తీయలేదు. నేను వచ్చింది టైంకి 2 or 3 అయింది. గుడి మూసేసింది. ఇక నాకు సరస్వతి దేవి కాడ దర్శనం కాలేదు, ఈ గుడి కాడ దర్శనం కాలేదు. మనకి శ్రీ వేణుగోపాల స్వామి అంటే ఎవరో కాదు, కృష్ణుడు అనమాట. చాలా మందికి తెలియదు అది. సో అయితే అక్కడ గుళ్ళోకి వెళ్ళి జర్సేపు అయితే ఇక్కడ బయట కూర్చున్నాం. చాలా ఎండలు అయితే కొడుతున్నాయి అనమాట. సో బయట నుంచి చూడగానే ఇది ఉంది, ఇది మన రథం పెడతానికి అనుకుంటా, పాతది ఇది. ఇది అప్పుడు ఎట్లా పెట్టేది అంటే నీకు ఒక పిక్ పెడతా చూడండి. ఇది పురాతన అప్పుడు అయితే ఇట్లా ఉండదు అనమాట. అప్పుడు ఇలా పెట్టేది రథము, ఇప్పుడైతే ఇట్లా పెట్టారు అనమాట. ఇప్పుడు ఇలా
పాత రామంపేట దాంట్లో అయితే ఏదో పక్కన మెట్లే ఏదో ఉంది గుహ, లోపల మాత్రం హైలైట్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు లోపలికి ఎక్కుదాం. మా అన్న రానున్నాడు, భయపడుతున్నాను. సో లోపల మాత్రం బీర్ సీసాలో అన్ని పెంకులు అయితే ఉన్నాయి. నిమ్మలంగా ఎక్కాల, కాలా గుచ్చుకుంటే కథం. లోపల మొత్తం పోతుంటే చీకటి అవుతుంది, పైన ఏదో వెలుగుచ్చినట్టు అవుతుంది. భయం అవుతుంది. కాలు జారితే మొత్తం లోపల కింద పడితే మొత్తం పెంకులు గుచ్చుకుంటాయి, దిగుద్ది అన్నమాట. మనం లోపల నిమ్మలంగానే అయితే ఎక్కాలి చూసుకొని. అమ్మ ఇక్కడికి రాగానే కొంచెం వెలుగు అయితే వచ్చింది. ఇటు సైడ్ రైట్ సైడ్ మళ్ళీ ఇంకో స్టెప్పులు అయితే ఉన్నాయి. ఈ లోపలికి అయితే ఇంకా పైకి అయితే పోదాం. పైన ఏముందని అయితే చూద్దాం మనం అయితే. సో ఓవరాల్గా పైకి అయితే వచ్చేసా. పైన చాలా బాగుంది అనమాట, ఏం లేదు, అంత క్లీన్గా ఉంది. మా అన్న రమ్మని రాలేదు, ఏం లేదు, భయపడ్డాడు ఆయన. ఇక్కడ ఏంది మా అన్న లేడు కింద. హలో హలో, కింద ఉన్నాడు, నేను పోయిండు అనుకున్నాను నేను. సో మనం అయితే కింద దిగిపోదాం. ఇప్పుడు కింద దిగేటప్పుడు జాగ్రత్త దిగాలన్నమాట. ఇక్కడ చెట్టు ఉంది, పైన ఎట్లా మొలిచిందో డైరెక్ట్ గోపురం నుంచి మొలిచినట్టుంది. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఈ ఫోన్ లైట్ అయితే పెట్టదు అనమాట, కెమెరా ముందు ఫ్రంట్ కెమెరా తీసినప్పుడు లైట్ పెట్టదు. సో నిమ్మలంగా అయితే దిగాలి. ఒక కాడ అడుగు అటు ఇటు అయింది అనుకో డైరెక్ట్ కింది పోతాను, అయినా కళ్ళకాడి పోతాం అనమాట. సో అందుకని నిమ్మలంగా దిగాలి. ఇలా తాగుబోతులు అనేవాడు అంత ఇలా బీర్ సీసాలు తాగినట్టు బీర్లు తాగారు. గుడిదాంట్లో తాగుడు ఏందిరా ఆయన. నిమ్మలంగా అయితే దిగాలి, వెలుగు అవుతుంది, మనకి ఏం భయం లేదనమాట. సో స్లోగా అయితే దిగాలి. చూడండి బీర్ గుంపులు ఎట్లున్నాయి అట్లా. అసలు గిల్లెట్ట తాగబుద్ది ఏందో. మనం అయితే లోపలికి వెళ్ళి అయితే బయట నుంచి అయితే ఇప్పుడు చూద్దాం. సో అయిపోయింది, అందులో నుంచి అవుతున్నా. నేను చూడండి ఎట్టు వస్తున్నా, జైలంగా వచ్చినట్టు వస్తున్నా. మనం అయితే ఇప్పుడు ఎక్కింది ఇదే అనమాట. మనం అయితే బయలుదేరిపోదాం. ఇది ఇంతే అనమాట. ఇక్కడ నుంచి నేను కింద ఫస్ట్ అయితే మేము పోయేటప్పుడు కింద పోయాం, ఇప్పుడు పైన నుంచి వచ్చినాం. లొకేషన్ కూడా హైలైట్ ఉందన్నమాట. ముందే తీద్దాం అనుకున్నా, కాకపోతే ఫోన్ ఎమ్మటే ఓపెన్ కాలేదు కెమెరా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ జనగం పోవాలి. జనగం పోయినాక మా ఊరికి అయితే పోవాలి. మధ్యలో ఆపి మా అన్న లెమన్ సోడా తాగుదాం అన్నాడు. ఆమె అయితే లెమన్ కట్ చేస్తుంది, మా అన్న సాల్ట్ తాగుతున్నాడు, నేనేమో షుగర్ తీసుకున్నాను. సో ఆమె అయితే ఇప్పుడు కట్ చేస్తుంది, అలానే అయితే పెడుతుంది. మనం అయితే చూద్దాం ఎట్లా మొత్తం ఓవరాల్ ఎట్లుంటుందో. సో గ్యాస్ అయితే కొడుతుంది అనమాట. మనకి బండి వెంటుకోవాలి అనమాట. ఎండాకాలంలో బెస్ట్ పని అనమాట ఇది మనకి. సో ఇద్దరికి ఊసి అయితే ఇచ్చింది. కొంచెం గ్యాస్ అయితే ఎక్కువైనట్టుంది. మొత్తం ఏమంటారంటే ఇది చినుకులు పడుతున్నాయి, మొత్తం కెమెరా మీద పడ్డాయి, ఫోన్ మీద పడ్డాయి, మొత్తం అట్నే అతుకున్నాయి. సో మనకి షుగర్ అడిగినా కానీ ఎక్కువ షుగర్ అయితే లేదు, కొంచెం పుల్ల ఉంది. జనగాంకి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి అయితే మా ఊరికి పోతున్నా. నేను జనగాం వరకు వీడియో ఎందుకు తీయలేదు అంటే నేను డ్రైవ్ చేస్తున్నాను అనమాట బైక్, అందుకే నేను అయితే వీడియో తీయలేదు. జనగాంలో చిన్న వర్క్ ఉంటే అయిపోయింది. ఏంటిదంటే అది మా మమ్మీ 2 చైన్లు తెమ్మన్నది. ఆ చైన్లు తీసుకున్నాక 3 షాపులు తిరిగినా కానీ ఏదో దొరకదు, 4 షాపులు అయితే దొరికింది. మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ చైన్లు దొరకలేదంటే మా మమ్మీ మొత్తం మూడ్ ఆఫ్ అయింది అనమాట. నేను తీసుకున్న చైన్లో అవి ఏవంటే ఇవి అనమాట చైన్. మా మమ్మీకి ఒకటి, మా అమ్మమ్మ కూడా తెమ్మని చెప్పింది. సో మనం అయితే నేను మమ్మీకి తెలియదని చెప్పిన, డైరెక్ట్ సర్ప్రైజ్ చేద్దాం, ఏమంటాం మా మమ్మీ ఫేస్ ఎట్లా ఉంటుందో చూద్దాం అప్పుడు. సో ఇక్కడ నుంచి జనగాం నుంచి మా విలేజ్ అయితే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను సర్ప్రైజ్ చేద్దాం అని పోతున్నా మా అక్కని, ఎందుకంటే నేను ఎంగేజ్మెంట్ అయినప్పుడు మా అక్కని కలవలేదు. సో ఇప్పుడు నేను పోయేది మా అక్కకు తెలియదు, ఎవరికి తెలియదు అనమాట, నాకు మా నాకు తప్ప. సో పోయి అయితే చూద్దాం, వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, పోయి అయితే సర్ప్రైజ్ చేద్దాం అనమాట మనం. అసలు నేను ఇంత దూరం రావడానికి మా అక్క వాళ్ళ కాదని మా అక్క వాళ్ళ ఇంటికి పోదామని అయితే వచ్చిన. చూద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. మా ఊరికి వెళ్ళేటప్పుడు ఇట్లా రైల్వే గేట్ అని ఉంటుంది అనమాట. గేట్ వేస్తారు, నేను వేస్తారు అనుకున్నా, కాకపోతే తీసే ఉంది అది. సో నేను మీకు మంచిగా చూపిద్దాం అనుకున్నా రైలు వేది, కాకపోతే మిస్ అయింది. ఇక్కడ ఆగిపోదాం అనుకున్నా, చీకటి అయితే మన ఎమ్మటే రిటర్న్ కావాలి. సో ఇక్కడ నుంచి అయితే నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేది అనమాట. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చి జాయింకి వచ్చి ఇక్కడ నిడిగొండ విలేజ్ ఉంటుంది, అక్కడికి వచ్చి చాయ్ తాగితే పోయేది. నేను మా ఫ్రెండ్స్ 4 కలిసి అయితే పోయేది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. మా ఊరికి అయితే వెళ్ళిపోదాం. సో మేము జనగాం నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. అసలు స్టోరీ ఏమైంది అయితే నేను లాస్ట్ లో చెప్తా చూడండి. సో మేమైతే ఇక్కడ ఆరపేట రాగానే జ్యూస్లు అయితే తీసుకున్నాం. 2 బాదం మిక్స్ అయితే తీసుకున్నాం, 2 అయితే ఆయన ఇచ్చేసిండు. సో మేము ఆ జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ గైస్, ఎందుకంటే ఈ వీడియో కాన్సెప్ట్ అసలు మా అక్క వాళ్ళ రియాక్షన్స్ చూద్దామని. సో నేను మా అన్న వాళ్ళ ఇంటికి పోయేసరికి ఎవరు లేరు అనమాట. మా అన్న ఒకడే ఉన్నాడు. మా అక్క వాళ్ళందరూ పెళ్లి కాబట్టి షాపింగ్ అయితే పోయారట. ఇక మా అన్న ఒకడు ఉన్నాడు, అక్కడైతే వీడియోస్ అయితే ఏం చేయలేదు. అందుకని రిటర్న్ అయిపోయాం అనమాట. ఏమంటే ఇక్కడ నైట్ వచ్చేసరికి 8:30 అయింది అనమాట. సో మనం ఎట్లా మా అక్క వాళ్ళ రియాక్షన్స్ చూడలేదు కాబట్టి నేను మా మమ్మీకి 2 చైన్లు తెచ్చినా అని చెప్పిన కదా, అవి అయితే తీసుకొని పోయి మా మమ్మీకి అయితే చూపిద్దాం, రియాక్షన్ ఏందైతే చూద్దాం. మా అమ్మమ్మ ఇంటి దగ్గరనే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇందాక మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే, ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే తింటున్నారు. పట్టు అమ్మమ్మకు లేదు, నీకు ఒకదానికే తెచ్చునే. ఒకటే ఉంది, అది ఒకటే, అది ఆమెకి. మరి నీకొద్దానే, మరి ఆమెకి ఇట్లనే పడు, నీకేం తెచ్చిన పడు. నవ్వుగా ఇటు చూడు. థ్యాంక్ యూ.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పేది ఇది ఒకటే. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇంకా ఏమైనా వ్లాగ్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. సో లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గైస్. బాయ్ గైస్.